పాపం అనవసరంగా ఇద్దరు కెరియర్స్ పాడు చేసుకున్నారని అయితే అనిపిస్తుంది. కమరుద్దీన్ అండ్ పార్వతి తమిళ్ బిగ్ బాస్ సీజన్ 9లో ఇద్దరికి రెడ్ కార్డ్స్ అయితే ఇచ్చేసారనమాట. సో వాళ్ళు అవుట్ ఆఫ్ హౌస్ నుంచి బయటికి కూడా వచ్చేసారు. సో ఇంకా వాళ్ళకి ఎటువంటి మళ్ళీ ఉండడాలు అవకాశాలు మన తెలుగు బిగ్ బాస్లో నాగార్జున గారు ఉంచినట్లు డోర్ ఓపెన్ చేసి క్లోజ్ చేసినట్లు ఇలా ఏం జరగలేదు. డోర్స్ ఓపెన్ అయ్యి విజయ్ సేతుపతి గారు బ్రేక్కి వెళ్ళారు. వెళ్ళే ముందు డోర్స్ ఓపెన్ చేశారు, మీకు ఇద్దరికి రెడ్ కార్డ్స్ ఇచ్చాను, మీరు వెళ్ళిపోవచ్చని. వాళ్ళు ఏమాత్రం విజయ్ సేతుపతి గారిని రిక్వెస్ట్ చేయకుండా ఒక మాట నేను ఉంటాను సార్ అని అడగకుండా అంటే అదే ఫోర్స్తో అంటే ఇంత మీద మనకు అర్థమయ్యేలా చెప్పంటే పొగరగా బయటకి అయితే వాకౌట్ చేసి వస్తారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే అది వాళ్ళకే లాసు, వాళ్ళ కెరియర్సే డ్యామేజ్ అవుతాయి. సో కమరుద్దీన్ అండ్ పార్వతి మంచిగా హౌస్లో ఉండుంటే బాగుండేది, ఎందుకంటే వాళ్ళకి ఇంకా నెక్స్ట్ వీక్ ఫైనల్స్. సో మేబీ టాప్ 5 వరకు ఉండుంటే ఇంకా బాగుండేది, డబ్బులు వస్తాయి, పేరు ఉంటుంది. బట్ వాళ్ళకి ఎందుకు అలా వెళ్ళిపోయారనేది నాకు కూడా అర్థం కాలేదు. అండ్ వాళ్ళకి రెడ్ కార్డ్ ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు శాండ్రా అని ఇంకో కంటెస్టెంట్ని బాధ పెట్టారనమాట. సో కార్లో కూర్చోవాలి, ఎవరైతే కార్లో ఆఖరి వరకు ఉంటారో వాళ్ళు విన్ అవుతారు. సో ఆ గేమ్ అనమాట. సో ఆ గేమ్లో వచ్చేసరికి కమరుద్దీన్ అండ్ పార్వతి శాండ్రా అనే కంటెస్టెంట్ని చాలా హింస అంటే బాధ పెట్టారు, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశారు, కాల్తో తన్ని బలవంతంగా ఆ కారులోంచి శాండ్రా అనే కంటెస్టెంట్ని కిందకు పాడేశారు అనమాట. సో ఆవిడకి ఫిట్స్ అయితే వచ్చాయి. సో ఓవరాల్ ఈ ఇష్యూని చూసి విజయ్ సేతుపతి గారు పార్వతి అండ్ కమరుద్దీన్కి రెడ్ కార్డ్ అయితే ఇచ్చారు.